హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఐ బకాసురా. ఇది మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో థర్డ్ థర్డ్ వీడియో అన్నమాట. అంటే లెక్చర్ 3. సో ఇప్పుడు వరకు మన ఇంట్రడక్షన్ చూసాం. ఇప్పుడు వరకు దాంతోపాటు కీ టర్మ్స్ చూసాం. కీ టర్మ్స్ కూడా చూసాం. ఇప్పుడు మనది థర్డ్ది దట్ ఈస్ కోస్టార్ అప్రోచ్ అనమాట. అసలు కోస్టార్ అప్రోచ్ అంటే ఈ వీడియోలో మనం చూడబోయేది అసలు కోస్టార్ అప్రోచ్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తారు? ఇది యూజ్ చేయడం వల్ల వచ్చే లాభాలేంటి? యూజ్ చేయకపోతే మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో అనేది ఈ వీడియోస్‌లో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇంక ఈ వీడియో తర్వాత మీరు ఒక ప్రాంప్ట్ ఎలా రాయాలి పర్ఫెక్ట్‌గా అనేది మీకు తెలిసిపోద్దనమాట. ఓకే. సో, లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కోస్టార్ అంటే ఏంటంటే అదొక ఫ్రేమ్‌వర్క్ టు రైట్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ అనమాట. సో, ఒక విధానం టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. ఫ్రేమ్‌వర్క్ అనకుండా లైక్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. ఏం టెక్నిక్ అది? ప్రాంప్ట్‌ని ఎఫెక్టివ్‌గా ఏఐకి అర్థమయ్యేలాగా రాయడమే ఏ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కదా! కానీ ఆ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో కూడా కొన్ని మన టెక్నిక్స్ ఉన్నాయి అది రాయటానికి. అందుట్లో ఒక టెక్నికే ఈ కోస్టార్ అప్రోచ్ అనమాట. నేనైతే ఇదే ఫాలో అవుతాను. ఏది రాయాలన్నా నేను కోస్టార్ అప్రోచ్‌కి వెళ్తాననమాట. కోస్టార్ అప్రోచ్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ అనుకోవచ్చు మనం ఇగ కోస్టార్‌ని. సో, కోస్టార్‌ని ఎందుకు ప్రమోట్ చేస్తారు అంటే కంటెక్స్ట్ అంటే కోస్టార్ అంటే అర్థం ఏంటంటే కంటెక్స్ట్, ఆబ్జెక్టివ్, స్టైలు, టోను, ఆడియన్స్, రెస్పాన్స్. ఇయి అంటే ఏంటనేది మనం ఇప్పుడు నెక్స్ట్ ఎళ్ళే దాంట్లో చూద్దాం. ఇది ఖచ్చితంగా ఇదే వాడాలని నేను చెప్పట్లేదు. 100% ఇదొక్కటే మెథడ్ గాదు. మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. కానీ నాకిదిష్టం. ప్లస్ ఇది ఎఫెక్టివ్ గూడా. నేను ఒక వందల ప్రాంప్ట్‌లు రాసుంటా. సో, ఈ ప్రాసెస్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసిందనమాట. సో, దీంట్లో అసలు కంటెక్స్ట్ అంటే ఏంటి? నార్మల్‌గా అసలు దేని గురించి అని మాట్లాడుకునేదే కంటెక్స్ట్. సో, డైవ్ చేద్దాం దాంట్లోకి. సో, కీ కాంపోనెంట్స్ అర్థమైంది గదా! మనకు కంటెక్స్ట్, ఆబ్జెక్టివ్, స్టైలు, టోను, ఆడియన్స్, రెస్పాన్స్. సో, కంటెక్స్ట్ అంటే ఏంటంటే కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈమెయిల్ రాద్దాం అనుకుంటున్నా. ఓకే. ఈమెయిల్ అని చెప్పకుండా, రైట్ ఈమెయిల్ అని చెప్పకుండా ఇలా చెప్తే ఏమైనా అర్థమైద్దా? చాట్‌జీపీటీకి అర్థమైద్ది రైట్ ఈమెయిల్ అంటే. కానీ కొంచెం దీనికి నేను లైక్ నేను ఒక స్టూడెంట్‌ని లైక్ ఐ యామ్ ఎ స్టూడెంట్ అండ్ రైట్ ఎన్ ఈమెయిల్. ఐ యామ్ ఎ స్టూడెంట్ సో రైట్ ఎన్ ఈమెయిల్. ఇలా చెప్తే ఏమైనా అర్థమైద్దా? ఏం అర్థం కాదు. సో, దీనికి కంటెక్స్ట్ ఏమియ్యాలి? నేను 30 డేస్ అబ్సెంట్ అయ్యాను. సో, నేనొక స్టూడెంట్‌ని. సో, ఈమెయిల్ రాయి. ఇలా చెప్తే కంటెక్స్ట్ దానికి అర్థమైతుంది కాబట్టి క్లారిటీ ఉంటది. సో, కంటెక్స్ట్ అంటే ఏంటంటే అసలు నువ్వు దేని గురించి చెప్దాం అనుకుంటున్నావు? అసలు ఆ మ్యాటర్ ఏంటి? కొంచెం రిలవెన్సీ ఇస్తే దానికి క్లారిటీ వస్తదనమాట. సో, అలాంటి ఒక ఎగ్జాంపుల్ చూస్తే రైట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్‌సైజ్. ఇది క్లారిటీగా వచ్చి అర్థమైద్ది. నేను అర్థం కాదని చెప్పట్లేదు. చాట్‌జీపీటీకి పక్కా అర్థమైద్ది. కానీ మీరు ఒకవేళ కంటెస్ట్ ఇలా రాస్తే యాస్ ఎ ఫిట్‌నెస్ ట్రైనర్ ప్రిపేర్ ఎ వర్క్‌షాప్ ఫర్ ఎ బిగినర్స్. రైట్ అబౌట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ అండ్ ఫోకసింగ్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ హెల్త్ అండ్ బూస్ట్ ది ఎనర్జీ లెవెల్స్. అంటే దానికి కొంచెం మీరు చెప్తున్నారనమాట. ఏంటి నువ్వు ఒక ఫిట్‌నెస్ ట్రైనర్‌వి. బిగినర్స్ కోసం ఒక వర్క్‌షాప్ చేస్తున్నావు. అంటే నువ్వు ఒక జిమ్ ట్రైనర్‌వి. బిగినర్స్ కోసం ఒక వర్క్‌షాప్ చేస్తున్నావు. అయితే ఇప్పుడు నువ్వేం రాస్తావంటే ఒక ఎక్సర్‌సైజ్ అంటే ఏంటి? దానికొచ్చే ఎలా ఇంప్రూవ్ చేస్తది హెల్త్ అనేది దాని గురించి మాట్లాడు అని చెప్పామనుకోండి. చాలా క్లారిటీగా దానికి అర్థమైద్దనమాట. నెక్స్టు ఆబ్జెక్టివ్. అసలు మనం కంటెక్స్ట్ అంటే నేనొక స్టూడెంట్‌ని అని ఇచ్చారు గదా! సో, మీరు కంటెక్స్ట్ అంటే ఏంటంటే పక్కాగా చెప్పాలనమాట దానికి. ఏంటంటే నేను ఈమెయిల్ రాయండి. మీ ఆబ్జెక్టివ్ ఏంటి అక్కడ? ఈమెయిల్ రాయటం. సో, ఈమెయిల్ రైటింగ్ అనేది దానికి క్లారిటీ ఉండాలి. సో, ఐ యామ్ ఎ స్టూడెంట్. రైట్ ఎన్ ఈమెయిల్. ఓకే. అబౌట్ వాట్? అబౌట్ వాట్ అని ఉండాలి కదా! అబౌట్ టేకింగ్ సిక్ లీవ్స్. ఇలా రాస్తే దీనికి క్లారిటీగా ఆబ్జెక్టివ్ అనేది
ఫుల్‌గా అర్థమవుతది కదా! సో, రైటింగ్ ఎన్ ఈమెయిల్ అనేది మీ ఆబ్జెక్టివ్. దానికి కంటెక్స్ట్ కూడా ఇచ్చారు. టేకింగ్ ఎ సిక్ లీవ్. అంతే కాకుండా 30 డేస్ ఆబ్సెంట్ అని కూడా చెప్పేసారు ముందే. ఎంతో క్లారిటీగా. సో, దీనికి కంటెక్స్ట్ అర్థమైపోయింది. ఆబ్జెక్టివ్ అర్థమైపోయింది. ఇప్పుడేంటి క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండటం వల్ల దానికి క్లారిటీ వస్తది. అంటే ట్రావెల్ ట్రిప్స్ అని చెప్పమంటే ట్రావెల్ ట్రిప్స్ చెప్పిద్ది. కానీ ప్రొవైడ్ మీ 5 ట్రావెల్ ట్రిప్స్ ఫర్ ఎ ఫస్ట్ టైమ్ ట్రావెలర్ విజిటింగ్ పారిస్ ఫోకసింగ్ ఆన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ టు అట్రాక్షన్ అంటే మీ ఆబ్జెక్టివ్ అనేది పిచ్చ క్లారిటీగా ఉంది. ఏంటి మీరు ట్రావెలింగ్‌కి టిప్స్ అడుగుతున్నారు. ఓకే. కానీ నేను మొదటిసారి ఆ ప్రదేశానికెళ్తున్నాను. నాకేమీ తెలీదు. సో, బడ్జెట్ ఫ్రెండ్లీలో నాకు కొంచెం ఒక ట్రిప్ ప్లాన్ చేసి ఇయ్యి అని మీరు చాట్‌జీపీటీని అడిగారనుకోండి. చాలా క్లారిటీగా అంటే దానికి ఆబ్జెక్టివ్ అర్థమైద్ది. ఓకే. వీడు ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాడురా! వీడికేం తెలీదు. వీడు ఎళ్దాం అనుకుంటుంది పారిస్. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎళ్దాం అనుకుంటున్నాడు. సో, వాడు మనల్ని అడిగాడు అని దానికి క్లారిటీ వచ్చేసిద్ది. ఈ క్లారిటీని తెప్పించడాన్నే ఆబ్జెక్టివ్ అంటారు. సో, సి అయిపోయింది. కంటెక్స్ట్ అయిపోయింది. ఆబ్జెక్టివ్ అయిపోయింది. కంటెక్స్ట్ అంటే బ్యాక్‌గ్రౌండ్. మీరు పారిస్ ఎళ్దాం అంటే ట్రిప్ ప్లాన్ చేశారు. సో, దానికి చెప్పడమే ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి? ట్రిప్ ప్లాన్. ఓకే. ఆబ్జెక్టివ్ ఏంటి? ట్రిప్ ప్లాను ఆహ్, ఫస్ట్ టైమ్. ఇది కంటెక్స్ట్. ఆబ్జెక్టివ్ ఏంటి? మీకు 5 డేస్ బడ్జెట్ ఫ్రెండ్లీది కావాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు కావాలి. అది ఆబ్జెక్టివ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. కంటెక్స్టే ముందు రావాలి. ఆబ్జెక్టే తర్వాత రావాలి అని ఏం లేదు. ఈ కోస్టార్ అప్రోచ్‌లో వచ్చిన బ్యూటీ అదే. ఏది ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఎలా ఇచ్చినా చాట్‌జీపీటీకి అర్థమైపోద్ది. నెక్స్ట్ స్టైల్. స్టైల్ అనేది మీరు చాలా క్లారిటీగా అంటే ఆహ్, ఫస్ట్ టైమ్ అని చెప్పారు చూసారా? ఇందాక ఫస్ట్ టైమ్. సారీ. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ అని చెప్పారు చూసారా? అంటే దానికి అర్థమైద్ది మీరొక నూబ్ లేదా మీరొక బేబీ. మీకసలేం తెలీదు అని దానికి అర్థమయ్యేలాగా సో, ఫర్ ఎ ఫస్ట్ టైమ్ పర్సన్ ఫస్ట్ టైమ్ విజిటర్ అని చెప్పారు. ఫస్ట్ టైమ్ విజిటర్. సో, దానికి అర్థమైద్ది. ఓకే. దానికి ఫస్ట్ టైమ్ విజిటర్ స్టైల్‌లో మనకు కావాలి. స్పెసిఫిక్‌గా ఇలానే కావాలి అని దానికి క్లారిటీ వస్తదనమాట. ఆ స్టైల్ కూడా ఇవ్వడం రావాలి. నెక్స్ట్ సో, ఎగ్జాంపుల్ చూస్తే లైక్ డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైక్ ఎవరైనా చెప్తారు టీమ్ వర్క్. కానీ ఇన్ ఎ స్టైల్ ఆఫ్ మోటివేషన్, స్పీకింగ్, ఫోకసింగ్, కొలాబరేషన్ ఇలా చెప్పండి. లైక్ దానికి పాట పాడమని చెప్తున్నారు. ఐ మీన్ పాట రాయమని చెప్తున్నారు. రైట్ ఎ సాంగ్ అని చెప్తున్నారు. కానీ ఎవరి స్టైల్‌లో? 'చంద్రబోస్' గారి స్టైలా? లేకపోతే లైక్ క్రియేట్ ఎ మ్యూజిక్ అంటున్నారు. కానీ ఎవరి స్టైల్‌లో? ఎస్ఎస్ తమనా? మన డీఎస్‌పీయా? ఎంఎం కీరవాణి గారా? ఎలాగా? ఎలా కావాలి అనే స్టైల్‌ని మనం స్పెసిఫై చేస్తున్నాం. ఆ స్పెసిఫై చేయడమే స్టైల్. దాని గురించి చెప్తున్నాం. అంటే ఇప్పుడు అరే! వాడు బాగా కొట్టాడురా మ్యూజిక్కు. కానీ తమన్ అంత కాదురా. అరే! వాడు బాగా కొట్టాడురా కానీ డీఎస్‌పీ అంత కాదురా అని చెప్తాం గదా! అది స్టైల్ అనమాట ఇక్కడ. సో, టోన్. టోన్ అంటే ఆహ్, రైట్ ఎన్ ఈమెయిల్ అని చెప్పారు గదా! సో, దాన్ని ప్రొఫెషనల్‌గానా? లేకపోతే ఫ్రెండ్లీయానా? అని చెప్పడమే టోన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. సో, ఎట్ ది ఎండ్ నేను ఒక మనకి యూజ్‌ఫుల్ అయ్యే ఒక పైథాన్ కోడింగ్ ప్రాంప్ట్ కూడా ఇచ్చాను. దాన్ని కూడా చూద్దాం. ఆడియన్స్. మీ ఆడియన్స్ ఎవరు అని కూడా స్పెసిఫై చేశారనుకోండి. అప్పుడు దానికి బాగా అర్థమైద్దనమాట. అంటే నేను ఆహ్, రైట్ రైట్ ఎన్ ఈమెయిల్ అని చెప్పారు కదా! ఈమెయిల్ టు సేల్స్ పీపుల్. ఈమెయిల్ టు హెచ్ఆర్. ఇలా మీరు ఆడియన్స్ ఎవరనేది కూడా స్పెసిఫై చేస్తే లైక్ సీఈఓకి రాస్తున్నారు. లేదా సీటీఓకి రాస్తున్నారు. అలా క్లారిటీ ఇవ్వాలన్నమాట. ఆడియన్స్ అనేది లేకపోతే 100 మెంబర్స్ స్టూడెంట్స్‌కి రాస్తున్నారు. ఒక ఏంటి పిచ్ డెక్ లేకపోతే పీపీటీ డెక్ అడిగారు. పీపీటీ డెక్ అడిగారు. సో, 100 మెంబర్స్ స్టూడెంట్స్ కోసం రాస్తున్నారు. అది కూడా యూజీ స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఏం చేస్తున్నారు? ఆబ్జెక్టివ్ ఏంటి? పీపీటీ. పీపీటీ ఆన్ వాట్? ఏఐ ట్రెండ్స్ అనుకోండి.
సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం మాట్లాడుకుంటాం గదా! దాన్నే చాలా కోస్టార్ అప్రోచ్ లాగా చెప్తారనమాట. నెక్స్ట్ రెస్పాన్స్ ఎలా కావాలి అని చెప్పడమే ఎగ్జాంపుల్ చూస్తే ఎక్స్‌ప్లెయిన్ ద లీడర్‌షిప్స్ ఈస్ ఓకే. ఇది ఆడియన్స్. టు ఎ గ్రూప్ ఆఫ్ సీఈఓస్ అని క్లారిటీగా ఇచ్చారనుకోండి. సీఈఓస్ అనేటోళ్ళు మీ ఆడియన్స్ అనమాట ఇక్కడ. యూజింగ్ ప్రొఫెషనల్ టెర్మినాలజీస్ అనేది మీరు చెప్పే టోన్. అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎ సక్సెస్‌ఫుల్ కంపెనీస్ అనేది ఆబ్జెక్టివ్. హ్మ్. ఇదంతా ఆబ్జెక్టివ్. మిగతాదంతా ఆబ్జెక్టివ్. కంటెక్స్ట్ మీరేమి ఇవ్వలేదిక్కడ. అయినా అర్థమైతది దానికి. అంటే నేను ఫస్ట్ టైమ్ చెప్తున్నాను. నేను ఇది అని ఏం చెప్పలేదు. అయినా దానికి అర్థమైద్ది. హ్మ్. రెస్పాన్స్ అంటే ఏం లేదు. నాకు టేబుల్‌లో గావాలి. లేకపోతే ఎక్స్ఎంఎల్‌లో గావాలి. లేకపోతే జేసన్‌లో గావాలి అని చెప్పడమే రెస్పాన్స్ గురించి మాట్లాడుకోవడం. అంతే. ఇదే. సో, ఇప్పుడొక ఎగ్జాంపుల్ మనం చూడాల్సొస్తే ఎగ్జాంపుల్‌గా సో గైస్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు క్లారిటీగా నేనిప్పుడు ఏ ఎగ్జాంపుల్ చెప్పమంటున్నానంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తా ఉంటారు కదా! కోడింగ్ ఎగ్జామ్స్. సో, ఇంటర్‌వ్యూస్‌కి సంబంధించింది. దాన్ని సాల్వ్ చేయటానికి నేను రాసుకొనొచ్చాననమాట. ఏ క ఎటువంటిదైనా సరే వైల్ యూజింగ్ దిస్ ప్రాంప్ట్ యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ కోడింగ్ క్వెషన్. సో, దీన్ని సింపుల్‌గా ప్రాంప్ట్ ఫర్ కోడింగ్ అని కూడా అనుకోవచ్చు. సో, దీన్ని మొత్తం నేను రాసుకొనొచ్చాను. మీకు క్లారిటీగా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాంప్ట్‌ని. యూ ఆర్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ ప్రోగ్రామింగ్ గివింగ్ ఎ కోడింగ్ క్వెషన్ అండ్ స్పెషలైజ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు నువ్వొక ప్రోగ్రామరు. నీకు చాలా తెలివితేటలున్నాయి ప్రోగ్రామింగ్‌లో. నీకు క్లియర్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఎలా అంటే ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలనేది నాకు చెప్పు. మీకు క్వెషన్ మాత్రం ఇస్తాను. ఆ పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి క్వెషన్ ఇస్తాను. ఆ క్వెషన్ గురించి ఏ ఏ దేంట్లో కావాలి అని ఇస్తాను. దాని గురించి చెప్తాను. ఇది మొత్తం సాల్వ్ చేస్తానని చెప్పట్లే. ఎగ్జాంపుల్స్ మీకు కనీసం అది ఎలా సాల్వ్ చేయాలని అర్థం అవ్వడానికి నేను రాసుకొనొచ్చాననమాట. చేసేయొచ్చు మీకు డైరెక్ట్‌గా కావాలన్నా. కానీ ఆ క్వెషన్‌ని మీరు ఎలా సాల్వ్ చేయాలి అని మీకు నేర్పించడానికి ఈ పర్టిక్యులర్ ప్రాంప్ట్ అనమాట. సో, నాకు అకాడమిక్ స్టైల్‌లో కావాలి. నెక్స్ట్ మేక్ ష్యూర్ దట్ నేను ఒక కాలేజ్ స్టూడెంట్‌ని. నాకు అర్థమయ్యేటట్టు నువ్వు రెస్పాన్స్ ఇవ్వి. అంతేగాని ఒక టెక్నికల్ పర్సన్‌కి ఇచ్చినట్టు ఇచ్చావంటే నాకొద్దు అని చెప్పి మనం అడిగామనమాట. దానికి మనం ఏం చేశానంటే దానికి కొంచెం కంటెక్స్ట్ ఇచ్చాం. ఇది కంటెక్స్ట్. ఏంటి నువ్వొక ఎక్స్‌పర్ట్ ప్రోగ్రామరు. నువ్వు క్వెషన్స్ ఇవ్వాలి అని. ఆబ్జెక్టివ్ ఏంటి? నాకు నువ్వు నేర్పించాలి అని. స్టైల్ ఏంటి? ఫార్మల్ లాంగ్వేజ్ అని. ఆహ్, అడాప్ట్ టు టోన్ ఏంటి? ఇన్ఫర్మేటివ్ టోన్ అని. ఎవరికి? స్టూడెంట్స్ కోసం. సో, నీ రెస్పాన్స్ ఎలా ఉండాలి? నీ రెస్పాన్సు ఆహ్, ఎక్స్‌ప్లనేషన్ మార్క్‌డౌన్ ఫైల్స్‌లో ఉండాలి. లేకపోతే ఆ! మార్క్‌డౌన్. మార్క్‌డౌన్‌లో ఉండాలి. సో, మీ ఇంట్రడక్షన్ ఇచ్చాను, అప్రోచ్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. ఎక్స్‌ప్లనేషన్ కోడ్ ఎలా ఇవ్వాలి, ఏంటి కాంప్లెక్సిటీ అన్నీ ఇచ్చాను. ఇక్కడ మీరు మీ క్వెషన్‌ని అడగాలి. కోడింగ్ క్వెషన్‌ని. సో, మీరేమడుగుతారంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకిచ్చిన క్వెషన్ వచ్చేసి ఆహ్, హౌ టు డూ స్వాపింగ్, స్వాపింగ్. మీకు అడగాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్.
అంతే. ఏం చేయొద్దు మీరు. ఎంటర్ కొట్టండి. చాలు. ఇక్కడ మీకు చూడండి ఇంకా ఇంట్రడక్షను, స్వాపింగ్ అంటే ఏంటి? అప్రోచ్ ఏం వెళ్ళాలి? స్టెప్స్ ఎలా చేయాలి? దాన్నెలా చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ది కోడ్, కాంప్లెక్సిటీ ఆఫ్ ది కోడ్, నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఇన్‌పుట్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక హార్డ్ టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ వచ్చేసి ఆహ్, ఊప్స్. ఓకే. అండ్ మీకిచ్చిన లాంగ్వేజ్ వచ్చేసి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా. ఇప్పుడు చూడండి. ఓవర్‌వ్యూ ఆఫ్ ఊప్స్ ఇన్ జావా, కోర్ ప్రిన్సిపల్స్, నెక్స్ట్ అడిషనల్ కాంపోనెంట్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఊప్స్ ఇన్ జావా, కంక్లూజన్. సో, మీరు మొత్తం ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్‌క్యాప్సులేషన్ అని అడిగారనుకోండి. అప్పుడేమైద్ది? టాపిక్ వచ్చేసి ఎన్‌క్యాప్సులేషన్ అండ్ ఆహ్, లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. సో గైస్ ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్‌తో పాటు ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చాను. హౌ ఐ ఫైండ్ ద లాంగెస్ట్ కామన్ సబ్‌సీక్వెన్సింగ్ బిట్వీన్ 2 స్ట్రింగ్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. ఇది మన క్వెషను. ఇప్పుడు చూడండి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడో. అనరా అనరా అంతే అయిపోయింది. కథ. సో, ఇది మనం అనుకున్న కోడింగ్ ఎగ్జాంపుల్స్. మీరు కావాల్సిన ప్రాంప్ట్ ఇక్కడుంది. సో, దీన్ని నేను మన డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను. అలానే కామెంట్ సెక్షన్‌లో గూడా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలానే ఇంకేం వీడియోస్ నెక్స్ట్ వీడియోస్‌లో మనం ప్రతి కోడింగ్‌లో ఎలా సాల్వ్ చేయాలి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యూజ్ చేసి, ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పీపీటీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, రిపోర్ట్స్ ఎలా చేయాలి అనేది గూడా మనం చూద్దాం నెక్స్ట్ వీడియోస్‌లో. థాంక్ యూ.